భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. పనికిరాని వస్తువు గాని, పనికిరాని మనుషులు గాని ఎవ్వరూ ఉండరు. మనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసుకొని, దాన్ని మనము డెవలప్ చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. పింక్ పంది పెంటయ్య ఈ స్టోరీ ద్వారా పెంటయ్య మనందరికీ సెల్ఫ్ వర్త్ గురించి నేర్పించుదాం అనుకుంటున్నాడు. స్టోరీని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్టోరీ నుండి ఏమైతే ఉపయోగపడిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కొండ కోనలతో, పచ్చిక మైదానాలతో చుట్టుముట్టిన నిశ్శబ్దమైన లోయలో సమీప గ్రామాల వాళ్ళందరూ మెచ్చుకునే ఒక చిన్న వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ ఊరిలో నితిన్ నివసిస్తున్నాడు. తనకి ఉన్న దయాగుణం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వారంతా తన గురించి గొప్పగా చెప్పుకునేవారు. నితిన్ తన ఫారంలో ఉన్న ప్రతి జంతువు పట్ల చాలా దయ కలిగి ఉండేవాడు. ఆ ఫారంలో ఉన్న జంతువులలో పెంటయ్య కూడా ఒకటి. పెంటయ్య చాలా గుండ్రంగా పింక్ కలర్ లో బుజ్జిగా సాఫ్ట్ గా ఉండేది. వంకర తిరిగిన తోకతో, పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా కనిపించేది. ఫారంలో ఉన్న మిగిలిన జంతువుల అన్నిటి ప్రవర్తన వల్ల పెంటయ్యకు తను ఎవరికీ అవసరం లేదు అన్నట్టుగా అనిపించేది. ఆవులు పెంటయ్యతో ఇలా అనేవి: ఈ ఫారంలో మేము చాలా ముఖ్యమైన వాళ్ళం. మా పాలు రైతు కుటుంబాన్ని పోషిస్తాయి. అలాగే వెన్న, నెయ్యి అన్నీ ఇస్తాయి. నీ వల్ల ఏమవుతుంది చెప్పు అనేవి. అలాగే కోళ్ళు, మేము ప్రతిరోజు తాజా గుడ్లు పెడతాము. నువ్వు ఏం చేస్తావు పెంటయ్య? తినడం, నిద్రపోవడం తప్ప అని అడుగుతాయి. మేకలు మెకమెకలాడుతూ, మేము బరువులు మోయగలం, ఎవరికి అందనంత ఎత్తు కూడా ఎక్కగలం. నువ్వైతే మట్టిలో పడి దొరలడం తప్ప ఇంకేం చేస్తావు అని వెక్కిరిస్తూ ఉండేవి. నేనైతే నా ప్రాణం ఉన్నంత వరకు కాపలా కాస్తాను, కానీ నువ్వేం చేస్తావు? నువ్వు ఏ ప్రమాదాన్ని ఆపగలవు అని మొరుగుతూ వెక్కిరిస్తుంది కుక్క. పిల్లులు మియా మియామంటూ తోక ఊపుతూ, మేమైతే ఎలుకల్ని రాకుండా చూసుకుంటాం. మరి నువ్వేం చేస్తావు? పెద్దగా ఏమీ చెయ్యవు, తిని బరువు పెరగటం తప్ప అంటూ ఏడిపిస్తాయి. ఇలా ఫారంలో ఉన్న అన్ని జంతువులు వాటి వాటి గొప్పతనాన్ని చెప్పుకుంటూ పెంటయ్యని మాటలతో బాధ పెడుతూ ఉండేవి. పెంటయ్య మాత్రం ఎవరికి తిరిగి సమాధానం చెప్పడు. మౌనంగా పొలంలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఏమో, నిజంగానే వాళ్ళందరూ చెప్పేది నిజమేనేమో, నేను ఎందుకు ఎవరికి ఏ రకంగానే ఉపయోగపడనేమో అని బాధపడేది. కానీ పెంటయ్య మనసు మాత్రం ఇలా ధైర్యం చెప్పేది: ఆలోచించి చూడు, నువ్వు కూడా ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఉపయోగపడతావు అని. ఆలోచిస్తే పెంటయ్యకి ఇలా అనిపిస్తుంది: నేను చాలా కేరింగ్ గా ఉంటాను, ఏదైనా విషయాన్ని చాలా శ్రద్ధతో వింటాను, అలాగే చాలా బాగా గమనించగలను. ఫారంలో ఉన్న మిగిలిన ఏ జంతువుకి కూడా ఈ గుణం లేదు. తర్వాతి రోజు మధ్యాహ్నం పెంటయ్య చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు పెంటయ్య ఒకటి గమనిస్తుంది. గ్రామం నుంచి కొంతమంది పిల్లలు చిన్న చిన్న చెర్రీ బుట్టలలో చెర్రీలను నింపుకుని పొలాల అంచుల వరకు వచ్చేశారు. వాళ్ళు ఏం చేయాలో తెలియనట్టుగా అక్కడ కూర్చున్నారు. పిల్లల మధ్యలో నుంచి ఒక పాప ఇలా అంటుంది: మనం చెర్రీస్ ని తీసుకుని వెళ్ళలేము ఇంకా, ఎందుకంటే మేకలు రైతు చెర్రీ బుట్టలన్నిటినీ మార్కెట్కి తీసుకుని వెళ్ళిపోయాయి. ఇంత బరువు మోసుకుని మనము అంత దూరం వెళ్ళాలి అంటే ఎలాగా, మన వల్ల అవుతుందా అనుకుంటారు. ఇది విన్న పెంటయ్య పిల్లల వైపుకి నెమ్మదిగా వెళ్తుంది. పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు ఒంగుని కూర్చుంటుంది. ఆ బాస్కెట్స్ ని తన వైపు మీద పెట్టమన్నట్టుగా ముక్కుతో గర్గర్మని సౌండ్ చేస్తుంది. వెంటనే పిల్లలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ఒక పంది బాస్కెట్స్ ని మోయటం ఇది ఎక్కడైనా చూసామా మనం అని. వాళ్ళ ఆశ్చర్యం మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే పెంటయ్య ఒక్క చెర్రీ కూడా కింద పడకుండా రైతు దగ్గరికి ఆ బుట్టలన్నీ తీసుకుని వెళ్తాడు. రైతు దూరం నుంచి చూసి నెమ్మదిగా నవ్వుకుంటాడు. ఆహా పెంటయ్య, నువ్వు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయగలవు అని నిరూపించుకున్నావా అని. ఇది చూసిన జంతువులన్నీ గుసగుసలాడుకుంటాయి. పెంటయ్యను చూసి మొహం తిప్పుకుంటాయి. ఏంటి, ఒక చిన్న పని చేయడం వల్ల పెంటయ్య గొప్ప ఉపయోగపడేవాడిలాగా ఏమీ మారిపోడు అని. తర్వాతి రోజు రైతు చిన్న కొడుకు ఆడుకుంటూ తన ఆట వస్తువుని నదిలో చేజార్చుకుంటాడు. ఆవులు ఇలా అంటాయి: అబ్బో, ఇది చాలా లోతుగా ఉంది, మనం దిగలేము అని. మేకలు మేము ఈదలేము అంటాయి. అలాగే కోళ్ళు, పిల్లులు దూరంగానే నిలబడిపోతాయి. కుక్క ఒడ్డుకు నిలబడి అరుస్తుంది, కానీ నీళ్లలోకి దిగే సాహసం మాత్రం చేయలేదు. పెంటయ్య మాత్రం ధైర్యం చేసి నీళ్లలోకి దిగుతాది. తనకి ఈత రాదు, కానీ బలమైన శరీరం వల్ల మునిగిపోకుండా నీళ్లపైనే తేలుతుంది. జాగ్రత్తగా నెమ్మదిగా తన ముక్కుతో ఆ బొమ్మని తోసుకుంటూ ఒడ్డుకు తిరిగి తీసుకొచ్చేస్తుంది. రైతు కొడుకు పెంటయ్యని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ అని అంటాడు. రైతు మిగిలిన జంతువులన్నిటితో ఇలా అంటాడు: పెంటయ్య మీకులాగా పాలు, ఎగ్స్ లేకపోతే ఊలు ఇవ్వలేకపోవచ్చు, కానీ తను చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు, అలాగే తన మంచితనం వల్ల మంచి మనసుతో అందరికీ సాయం చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు అని అంటాడు. మంచి స్టోరీ చెప్పాడు కదా పెంటయ్య.
అలాగే పెంటయ్య కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.